ప్రియులారా, లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం 43వ వచనం, ఈ వాక్య భాగాలన్నింటిలో కూడా యేసు ప్రభు ఇది శిలువపై పలికిన మాటలు. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించండి. ఇంకా ఏం చెప్తామనంటే, యేసు అతన్ని చూచి, నేడు నీవు నాతో కూడా పరదైసులో నుండు. ఈ రెండు మాటలు చాలా గొప్ప మాటలు ప్రియులారా. యేసు ప్రభు శిలువపై తనతో పాటు ఇద్దరు దొంగలు వేలాడదీయబడినారు. ఇటు ప్రక్కన ఒకరు, అటు ప్రక్కన ఒకరు. ఈ దొంగలు వారు చేసిన నేరమును బట్టి శిలువ వేయబడినారు. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు శిలువ మీద ఆయన కూడా వేలాడదీయబడ్డారు. ఆయన ఏమైనా నేరం చేసినాడా అంటే ఆయన ఏ నేరం చేయలేదు. ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయనలో ఏ పాపము లేదు. ఎందుకు మరి వేలాడదీయబడినాడంటే దేవుని చిత్తములో ఉండింది. పిల్లలు, యేసు ప్రభును వాస్తవంగా అక్కడున్న మతాధికారులు, అక్కడున్న పెద్దలందరూ కలిసి ఏం చేసినారంటే, ఈయన ఉంటే మనకు నష్టము అని చెప్పి యేసు ప్రభును సిలువ వేయాలనుకున్నారు, చంపాలనుకున్నారు. ఆయనను మరణించక కానీ, లేదా ఆయనను మరి మృతుకి మరణానికి అప్పగించాలనుకున్నారు. కానీ యేసు ప్రభు సిలువ మీద వేలాడదీయబడము దేవుని చిత్తమై ఉండింది. దేవుడు ఉద్దేశించిన సంకల్పం. మరి శిలువ మీద దేవుడు యేసు ప్రభును ఉంచడంలో మరి ఇక్కడ ఎందుకు యేసు ప్రభు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అంటావు. యేసు ప్రభును కొరడాలతో కొట్టడం, ఆయనకు ముండ్ల కిరీటమును పెట్టడం, ఆయనకు మేకులు, మరి చేతులకు మేకులు, పాదములకు మేకులు, ఇవన్నీ కూడా దేవుని ఉద్దేశములో, సంకల్పములో ఉన్నది. అయితే దేవుడు ఎందుకు అనంటే, 53వ అధ్యాయం యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. దేవుని చిత్తములో యేసు ప్రభునకు ఇవన్నీ కూడా లిఖించబడినాయి, ముందే చెప్పబడింది. ప్రియులారా, వారు సిలువకేస్తారు, ఇలాగ జరుగుతుంది. ఇదంతా కూడా 53వ అధ్యాయం యెషయా గ్రంథం చదవన్న, మొదటి నుంచి చదువు. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనము అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు నాయను. మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించు వాడుగాను, మనుషులు చాలు, మనుషులు చూడ నొల్లని వానిగా ఉండేది. ఇది ఎప్పుడు రాయబడింది? ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం యేసు ప్రభు శిలువలో వేలాడదీయబడక మునుపు లిఖించబడిన మాటలు. యేసు ప్రభు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని అంటా ఉన్నాడు. అంటే అక్కడ ఎవరిని గురించి ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడో అనేది నా ఆలోచన, నా తలంపు ప్రియులారా. ఇంకా 69వ కీర్తనలో చూడండి, అక్కడ కూడా యేసు ప్రభు యొక్క మరి ఆయన శ్రమను గురించి, ఆయన పొందిన మరి అవమానం అంతయు కూడా ఎలాగుంది అని అంటే, 69వ కీర్తన 7వ వచనం.
69వ కీర్తన 7వ వచనం. నీ నిమిత్తమై నేను నింద నొందిన వాడనైతిని. నీ నిమిత్తమై నేను నింద నొందిన వాడనైతిని. నీ నిమిత్తం సిగ్గున నా ముఖమున కప్పెను. ఇవి యేసు ప్రభు శిలువపై వేలాడదీయుతూ ఆయన ఆత్మలో జరుగుతున్న సంఘటన ప్రియులారు. ఇదంతా కూడా 69వ కీర్తనలో నీకు నాకు కనబడేది ఏంటంటే కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తన అనుకుంటాడు, కానీ యేసు ప్రభు శ్రమను అనుభవించబోచున్న ఆ శ్రమను గురించి ఇక్కడ మాట్లాడతాడు. ఇంకేమంటాడు అని అంటే అదే కీర్తనలో 17వ చరణం చదవను. నీ సేవకునికి విముఖుడవై ఉండకుము. నేను త్వరగా నాకు ఉత్తరము నిమ్ము. నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. నా శత్రువును చూచి నన్ను విడిపింపుము. ఇంకా చదువు, కింద చదువు. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుచు ఉన్నారు. నిందకు నా హృదయము బ్రద్దలాయను. నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వాని కొరకు గాని లేకపోయాను. 21వ వచనం. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరును కానరారైరి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. నాకు దప్పిగైనప్పుడు చిరకాను త్రాగించి. ఈ వచనాలు ఎప్పుడు రాయబడినాయి? దావీదు మహారాజు ఆయన రాజ్యం ఏలుచున్న సమయం అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం. యెషయా ఎప్పుడు రాసినాడే? దావీదు తర్వాత రాసిన. ఈ వాక్య భాగాలన్నింటిలో కూడా యేసు ప్రభు హింసించబడాలా, శిలువ మీదకి ఎక్కాలా అనే మాటలు ముందుగానే దేవుని చిత్తంలో ఉండేది కనుక భక్తులు దానిని వారి యొక్క మాటల్లో పరిశుద్ధాత్ముని బట్టి బయటికి వెల్లడిపరిచినారు. 22వ కీర్తనలో చూడండి, అక్కడ కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణమును గురించి ఆయన అనుభవించిన సంగతులు మనకు కనబడతాయి. మొదటి చరణం చదవను. నా దేవా నీవు నన్నేల విననాడితివి. 6వ చరణం. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత ఈ కీర్తన అంతా చదివితే 22వ కీర్తన 69వ కీర్తన ఇవన్నీ చదివితే మనకు బోధపడే మాటలు ఏమంటే యేసు ప్రభు శ్రమలను గురించిన మాటలు కనబడతాయి. యేసు ప్రభు హింసించబడుచున్న ఆ సంఘటన అంతయు కూడా ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితం భూలోకమునకు రాకమునుపు నియమించబడింది. ఇప్పుడు యేసు ప్రభు శిలువ మీద ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడు అని అంటే ఆయన వేలాడదీయబడినాడు. ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడు? తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించండి అంట. యేసు ప్రభు పలుకుచున్న మాటలు అక్కడ ఉన్నవారిని ఉద్దేశించి చెప్తున్నాడు ఆయన. ఏమన్నా ఎవరిని గురించి చెప్తా ఉన్నాడు? చెప్పాలి, అమ్మగారు కూడా చెప్పాలి, సహోదరులు ఎవరిని చూసి చెప్తున్నాడు యేసు ప్రభు? అందరినీ గురించి చెప్తా ఉన్నాడు. ఏమన్నా యేసు ప్రభు సిలువ వేయబడి తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరని ఎవరిని ఉద్దేశించి చెప్తా ఉన్నాడు? పిల్లరా, మనల్ని గురించి చెప్తా ఉన్నాడు. ఫైన్. దేవుని గ్రంథంలో ఈయన ఎవరిని గురించి ఈ సంగతులు చెప్తా ఉన్నాడో ఆది కాండంలోనికి వెళ్దాం ప్రియుల. యేసు ప్రభు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు గనక అని చెప్పుచున్న ఆ మాట ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే
3వ అధ్యాయం ఆదికాండం 9వ వచనం నుంచి చదువుదామండి. 9వ వచనం నుండి చదువుదాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను. ఇది బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ప్రశ్న. దేవుడు ఏమంటున్నాడంట, ఆదాము నీవెక్కడున్నావు అని అడగగా 10వ వచనంలో అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి ఇక్కడ చూడండి, దేవుడు అడిగిన ఒకటే ప్రశ్న, ఆదామా వేర్ ఆర్ యు అని అడగగానే జవాబు ఏంటంట, అతడు అంటా ఉన్నాడు, నీ స్వరమును నేను తోటలో విన్నప్పుడు భయపడి తిని. భయం అనే ఒక మరి చక్కని మాట అక్కడ అంతవరకు కూడా బోధించబడలేదు, చెప్పబడలేదు. అంతవరకు కూడా దేవుడు చక్కగా మాట్లాడాడు. అయితే ఇప్పుడు ఇతడు దేవుని స్వరమును విని భయపడినాడు, నేను దిగంబరుడనై దాసుకుంటుని అని అంటాడు. అందుకు దేవుడు పిలిచి ఏమంటా అన్నాడు అంటే 13వ వచనం చదవాలి. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటి అడగగా, ఇది 2వ ప్రశ్న. నీవు చేసినది ఏమిటిది? మొదటి ప్రశ్న ఏంటంట, నువ్వు ఎక్కడున్నావు. 2వ ప్రశ్న బైబిల్లో ఏంటంట, నువ్వు చేసినది ఏంది? ఇది ఏం చేసినావమ్మా? దేవుడు అడుగుతున్న ప్రశ్నలు ప్రియులారా. ఇది ఎంత కఠినాత్మకమైన పరిస్థితులలో అందరూ వచ్చి నిలబడినారంటే, దేవుడు నిలబడినాడు, ఆదాము నిలబడి, అవ్వ నిలబడినారు. ఎలాంటి భయంకరమైన పరిస్థితి. ఏం చేసినారు వీళ్ళు? ఏం చేసినారు రబ్బీ? వీళ్ళు చెప్పాలా? ఏం చేసినారు వీళ్ళిద్దరు? ఉండండి, అక్కడ ఇద్దరు, వాళ్ళిద్దరు చాలా శ్రద్ధగా అయినా ఏం చేసినారు వీళ్ళిద్దరు ఆ ఏదైనా తోటలో? ఏం బిడ్డ ఏం చేయలేదా? పండు తిన్నారు. గది చెప్పారు రాబోయ్, పండు తినారని చెప్పని ఇంతసేపు ఆలోచన. ఏం చేశారంట వీళ్ళు? ఏం అంకుల్ ఒక్క చాక్లెట్ తీసుకుపోతే చాక్లెట్ తగ్గిపోయిందా అని అంటుంటారు చాలామంది. అనుకుంటారు, అబ్బా అంకులు ఇది తీసుకుంటే ఎంత కోప్పడినాడంటే ఇది తీసుకుంటే అయిపోయింది అంటే. దేవుడు ఏం చేసినాడట, వాళ్ళు ఏం చేసినారు, ఏదైనా తోటలో ఒక పండు తిన్నారు కదా. ఏమవుతుంది, ఒక 5 నిమిషాలు అట్లా నిద్రపోతే హుషారైపోతాం మేము, అందుకే నిద్రపోనికి వస్తున్నాం. మా సార్ మంచిగా ఏసీలు కూడా విట్టించేసినాడు కదా. ఏమవుతుంది 5 నిమిషాలు నిద్రపోతే? ఏమైనా జరుగుతుందా? వీళ్ళు కూడా ఏం చేసినారు, పండు తిన్నారు అంతే. చెట్టు నరకలే, లేకుంటే దేవుని సంపదను దోసుకుపోయి వాడు నయమాను దగ్గరికి నయమాను తీసుకొచ్చిన ఆస్తిలో నుండి గేయాజి పరిగెత్తకుండా తీసుకొని పోయి దాచిపెట్టుకున్నాడుగా. దాచిపెట్టుకోలేదు. వీరు చేసిన పనంతా కూడా ఏంటంటే దే జస్ట్ హ్యాడ్ అ ఫ్రూట్. ఆ పండు దేవుడు తినవద్దు అని అన్నాడు. తినుదినమున నీవు నిశ్చయంగా సచ్చెదవు. ఏమవుతారంట? తినుదినమున నిశ్చయంగా సచ్చెదవు. డెత్ ప్రిల. ఎస్ దేవుడు అన్నాడు. వారిని ఏం చేసినాడంటే 23వ వచనములో చదవని, అదే అధ్యాయం 23వ వచనములో, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దానిని స్వేచ్ఛపరచుటకు ఏదేను తోటలో నుండి ఈ సెంట్ హిమ్ అవుట్. పండు తిన్నావు కాబట్టి నౌ గో అవుట్. వెళ్ళిపోయి ఇంట్లో నుంచి. ఉండడానికి యూ హ్యావ్ నో రైట్. దేవుడు ఎక్కడికి పంపిస్తున్నాడ? గో అవుట్ అంట అన్నాడు. ఏం చేసినందుకంట? పండు తిన్నందుకు. బాటిల్ పెట్టుకొని తాగినందుకు కాదు. ఏం తిన్నారంట? పండు తిన్నందుకు. ఎక్కడికి పోయినారంట? బయటికి, జాబ్. అంత భయంకరమైన పరిస్థితిని దేవుడు అక్కడ చూసినాడు. పిల్ల దేవుని ఆజ్ఞకు వ్యతిరేకమైన క్రియలు చేసిన నరుడు కనబడినాడు.
దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా చేసిన క్రియను బట్టి మరణము అనే శిక్షను సంపాదించుకున్నాడు. ఎందుకు? ఆ మరణం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు అన్నాడు, నువ్వు తింటే మరణిస్తావు. ఆయన తన మాటలు తిరిగి తీసుకోలేడు. ప్రియుల, వాళ్ళు తిన్నారు. దేవుని మాట ప్రకారం ఏమైందంటే మరణములోనికి వచ్చి నిలబడినారు. వాళ్ళు ఎక్కడ నిలబడినారు? పండు తినడానికి. పండు తింటే నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు అన్నాడు. ఆ మాట 2వ అధ్యాయంలో ఉంది చూడండి. 2వ అధ్యాయంలో దేవుడు వారితో చెప్తున్న మాట ఏంటంటే, ద డే thou should eat thou should surely die. 9వ వచనం చదవను. 8, 9 వచనం చదువు. దేవుని యెహోవా తూర్పున ఏదోను ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాను. 17వ వచనం చదువు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చేదవని. ఇది దేవుని మాట. తింటే చచ్చిపోతాం. దేవుడు ఒకసారి మాట పలికితే దాన్ని తిరిగి తీసుకోడు. ప్రియుల, ఆదామనలే ఈ పండు తింటే నేను చచ్చిపోతానయ్యా, ఏ పండు తింటే నేను బ్రతుకుతా, ఏ పండు తింటే నాకు షుగర్ పోతుంది, ఏ పండు తింటే కిడ్నీ రాళ్ళు కరుగుతాయి, ఏ ఆకు తింటే నాకు కంటి చూపు బాగవుతుంది, ఇవన్నీ అడగలే ఆయన. నువ్వు ఏం కావాలంటే ఇది తిను, కానీ ఇది తింటే చనిపోదు. అది దేవుని మాట. ప్రియుల, గాడ్ స్పోక్ అబౌట్ డెత్. మరణమును గురించి మాట్లాడినాడు ఆయన. ఆయన మాట ఎలాంటిదంట? అలాగూ బయలుదేరి వెళ్ళిపోతుంది. ప్రియులారా, అదిగో నేల కలుగును గాక అనగానే నేల కలిగింది. ప్రియులు, చెట్లు కలుగును గాక అనగంటే దేవుని మాట తిరిగి వచ్చేది కాదు. ప్రియులారా, నువ్వు తింటే మరణమును సంపాదించుకుంటావు. దేవుడు అందుకే ఆదామవ్వలను చూసి ఏమంటారు? అవ్వతు అంటా ఉన్నాడు, నువ్వు ఏం చేసినావమ్మా, వాట్ హ్యాస్ దౌ డన్? ఎందుకంటే ఇప్పుడు పండు తిని దేవుని మాట ప్రకారం మరణము అనే చోట నిలబడినారు. మరణంలో ఉన్నవానికి దేవుని దగ్గర చోటు లేదు. ప్రియులారా, మరణంలో ఉన్నవానికి ఏం లేదంట? దేవుని ఎదుట. మరణములో అంటే రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదువు. కంటదని చెప్పాలా, బైబిల్ తిప్పోతాయి వచనాలు. ఏమయ్యా? రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. అమ్మ కంటతం ఎవరికి వస్తుందో చెప్పరమ్మ అక్కడ ఉన్న వాళ్ళన్నా. అది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేరు. 6:23 చదవాలి. అది కూడా కంటదని చెప్పాలా. 6:23. ఏలయనగా పాపము వలన వచ్చి జీతం మరణం వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చిందంట? దేవుడు తినవద్దు అన్నాడు, మరణం అనే చోటలో నిలబడినాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. ఇది కూడా కంటదని చెప్పాలా. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారంట. పాపములు ఉన్నవాడు దేవుడు పాపుల మనవిని ఆలకించడని ఎరగరా. పాపములు ఉన్నవాడు ఏమంట? మరణమును జీతంగా సంపాదించుకున్నాడు. పాపుల మనవిని దేవుడు ఆలకించాడు. పాపంలో ఉన్నవాడు ఎక్కడున్నాడంట? మరణములో ఉన్నాడు. అంటే ఆదామవ్వలు ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చి నిలబడినారు అంటే మరణ వ్యవస్థలో నిలబడినారంటే పాపములో ఉన్నారు అని అర్థము. ప్రియుల, పాపములో ఉన్నవానికి దేవునితో పనే లేదు. దేనితో ఉన్నవానికి? పాపములో ఉన్నవానికి దేవునితో పని లేదు. ప్రియుల, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు 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 అని ఎక్కడుంది? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కనబడుతుంది. ప్రియుల, 2వ వచనం 3వ వచనంలో ఆ మాటలు కనబడతాయి. అదిగో అత్యున్నతమైన సింహాసనం వేయబడినది, అక్కడ ఆయన ఆ సింహాసనంపై. చదవండి ఆ మాట యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. అక్కడ చక్కగా దేవుని యొక్క ఉన్నతమైన మాటలు కనబడతాయి. ఎలాంటి వాడు దేవుడు అంటే పరిశుద్ధుడు. ప్రియులారా, ఎక్కడ ఉందంటే దేవుని గ్రంథములో ఇంత పరిశుద్ధమైన ప్రాంగణములో మనిషి వచ్చి దేవుని గురించి మాట్లాడగలడా, చెప్పగలడా అంటే నో. అక్కడ ఆయన గురించి దేవదూతలు మాట్లాడుతూ ఉన్నారు. 2వ వచనము నుంచి వారు సైన్యములకు అధిపతియగు యెహోవా
పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానం. ఏమంట? దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పరిశుద్ధమైన దేవుని ఎదుట పాపము లేదా మరణములో ఉన్నవాడు దేవుని ఎదుట నిలబడలేదు. అందుకే ఏదైనా తోటలో నుంచి ఏమైనారంటే వారిని గో అన్నాడు. ఎక్కడికి పోమన్నాడు? సినిమా చూడిపోయిగా ఏమన్నాడు? ఏం చెప్పి పంపించినాడు? బయటికి పోరా అంటే ఏం చేయాలంటే సినిమా చూడిపోయిగా నీకు తెలుస్తుంది అని అన్నాడు. ఏం చేయడానికి బయటికి పంపించినట్ట? తాను నేలలో నుండి తీయబడిన ఆ నేలను సేద్యపరుచుటకు ఏదైనా తోటలో నుండి మరణంలో ఉన్నవాడు బయటికి పోయినాడు, పాపంలో ఉన్నవాడు బయటికి పోయినాడు. నువ్వు పాపంలో ఉండి మంచిగా నిష్ట గరిష్టతో సబ్బులు పెట్టి షాంపూలు పెట్టి కుంకుడుకాయలు పెట్టి స్నానం చేసి తలంటు పోసుకొని అదేంది మడిగట్టుకొని మంచి తెల్లని పంచగట్టుకొని తాడులు వేసుకొని ఎంత దేవుని దగ్గరికి వచ్చినా ఏమంట? పాపములో ఉన్నవానికి దేవుని దగ్గర పనే లేదు. ప్రియుల, నీ చేతి నిండా చక్కని సువాసనను వెదజల్లే పువ్వులు తీసుకొచ్చినా, చేతి నిండా లక్షల రూపాయల కానుకలు వజ్ర వైడూర్యాలు తీసుకొచ్చి దేవుని ఎదుట నిలబడినా చెల్లో. ఎందుకంటే యు ఆర్ ఇన్ సిన్. పాపములో ఉన్నవాడు దేవుని దగ్గర నిలబడుటకు అర్హుడు కాడు. దేవుడు పాపుల మనవిని ఆలకించాడు. పిల్లలు, నువ్వు వచ్చి ఎన్ని పాటలు పాడినా, ఎంత మంచిగా బుక్ తీసుకొని ఎన్ని పాటలు పాడినా దేవుడు వినడు. బైబిల్ పట్టుకొని బైబిల్ చదివినా దేవుడు పాపుల మనవిని దేవుడు ఆలకించాడు. యూ కెనాట్ స్టాండ్ బిఫోర్ గాడ్. పిల్లలు, పాపములో ఎవడైనా కానీ పిల్లలు, ఎవరైనా కానీ, అది నేనెందుకు కాదు నువ్వెందుకు, పాపములో ఒక మనిషి పడితే దేవుని ఎదుట నిలబడలేడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఆదిమ పితరులు ఏమంటా ఉన్నారంటే వారిని దేవుడు ఏదైనా తోటలో నుండి బయటికి పంపించి. పాపము చాలా భయంకరమైనది పిల్లలు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో మనుషులు వచ్చి నిలబడితే ఇప్పుడు ఏమంటా ఉన్నాడంటే యేసు ప్రభు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనక క్షమించలేకపోయినాడు. దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 2వ అధ్యాయంలో ప్రియుల దేవుడు, అందుకే ఆ పదాలు అక్కడ కనబడతాయి. దేవుడైన యెహోవా అని రాయబడింది. ఏమని రాయబడింది అక్కడ? యేసు ప్రభు కాదు అక్కడ. హూ స్పీకింగ్ దిస్? పరిశుద్ధుడైన దేవుని ఎదుట పాపములో ఉన్న మనిషి నిలబడలేడు. పరిశుద్ధుడైన దేవుని ఎదుట అపవిత్రత కలిగిన వాడు నిలబడలేడు గనక ఏదైనా తోటలో దేవుడు ఒక్క పండు దినమున వారిని బయటికి వెళ్ళగొట్టినాడు. ఎందుకు అయ్యానంటే క్షమాపణ అక్కడ దేవుడు ఇయ్యలేదు ప్రియుల. ఇప్పుడు ఆ క్షమాపణ ఎక్కడికి వస్తా ఉందంటే సిలువలో యేసు ప్రభు వేలాడదీయబడి ఏమంటా ఉన్నాడంటే ఆయనను చంపిన వాళ్ళని గురించి మాట్లాడతలేడు ఆయన. అదిగో సిలువ పైన సిలువ వేయడం కేకలు వేసిన వాళ్ళని గురించి చెప్తలేడు ఆయన. ఎక్కడికి పోతున్నాడంట? హీ గోస్ బ్యాక్ టు ద బిగినింగ్. ఏ ఆరంభంలోకి వెళ్తా ఉన్నాడంటే తప్పు చేసిన మనుషుడు దేవుని యొద్ద నుండి తరమబడిన వాని గురించి ఏమంటా ఉన్నాడు? తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనక క్షమించయ్యా, క్షమించు అని అంటా ఉన్నాడు. ఎవడన్నా మాట్లాడినారా వాళ్ళ గురించి క్షమించమని? కెరూబులు శరూబులు అన్నారా క్షమించమని? అదిగో దేవదూత కోట్ల సమూహం క్షమించయ్యా, నువ్వు ఎంత ప్రీతిగా సృష్టించిన ఈ నరులను ఎందుకు ఎలగొడుతున్నావు, వారిని క్షమించు అని చెప్పినారా? నోబడీ సెడ్ ఇట్ బ్రదర్. ఎవరు కూడా ఆ పదాలు పలకలేదు. వీరు క్షమాపణకు అర్హులు. క్షమించయ్యా ఒకటే పండుగ అంటే నా నోట నుండి వచ్చిన మాట మరణం. మరణం అనే వ్యవస్థలో మనుషుడు వచ్చి నిలబడితే దేవుడు సెడ్ గో అవుట్ ఆఫ్ ద గార్డెన్. దేవుడు ఇదిగో ఈ నరునితో అన్నాడు. క్షమాపణ లేనటువంటి పరిస్థితుల్లో మనుషుడు బయలుదేరి ఎక్కడికి వచ్చినాడంట? మళ్ళా యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. ఎక్కడికి వచ్చిన? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ నరుడు నిలబడితే ఎలా ఉన్నాడంట? ఇదిగో
ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి. ఎందుకు మొక్కుతాడు? కుష్ఠరోగం ఉన్నాడు ఎట్లా మొక్కుతాడు? పాపములో ఉన్నవాడు ఎట్లా మొక్కుతాడు? కుష్ఠరోగం ఎలాగొస్తుందంటే పాపం వల్లనే దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి క్రియను బట్టి లేవియా కాండంలో 14వ అధ్యాయంలో చూస్తే కుష్ఠరోగం ఎందుకు వస్తుందో అక్కడ రాయబడింది. ప్రియుల, కుష్ఠరోగం వచ్చిన వానికి నూనె అభిషేకం చేయాలంట. అతని చెవి మీద పెట్టాలా, బొట్టుకనేల మీద పెట్టాలా, అతని బొట్టుకనేల కాలు మీద పెట్టాలా, అతని తల మీద నూనె పోయబడాలా. అంగము పాడైపోయిన వాడు దేవుని ఎదుటకు నిలబడడానికి అర్హత లేదు. అక్కడ ఏమంటున్నాడంట? కుష్ఠరోగి వచ్చి మొక్కుతున్నాడంట. ఏమని మొక్కుతున్నాడంట? నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచయ్యా. ఏమంటున్నాడు? ఏమంటున్నాడు ఆయన? స్వస్థపరచు అంటలేడు ఆయన, శుద్ధి చేయంట. ఇప్పుడు అంటారు అందరూ స్వస్థపరచు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. కుష్ఠరోగికి కావాల్సిన స్వస్థతన పరిశుద్ధతన ప్రియ, పరిశుద్ధత. ఎందుకంటే పండు తిని ఎక్కడి నుంచి పారిపోయినారు వీళ్ళు, ఎక్కడి నుంచి తరమబడినారంటే ఏదేను తోటలో తరమబడిన వాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చి నిలబడినాడంట? ఐ వాంట్ టు బీ క్లీన్, శుద్ధుడని కావాలి. ఏం శుద్ధుడవు కావాలా? నీవు పండు తినవద్దు అంటే తిని పాపమును తెచ్చుకున్నావు గనక, పాపం వలన వచ్చి జీతం మరణమును సంపాదించుకున్నావు గనక ఏ భేదం లేదు. ఇంక అందరూ వచ్చేసినారు ఆ వ్యవస్థలోకి వచ్చి. యేసు ప్రభు దగ్గర ఆయన మనుషుడిగా మానవునిగా భూలోకంలో నిలబడినప్పుడు ఆయన ఎదుట ఎట్లా వచ్చి నిలబడినాడు? తరమబడినవాడు, ఎల్లగొట్టబడినవాడు ఎట్లా వచ్చినాడంటే ఏదైనా తోట నుండి ఏం పండు తిని కుష్ఠరోగంగా మారిపోయినాడు ఆయన. అంత డేంజరస్ అంటే దేవుని మాటలు అదే ప్రియుల సత్యం. ఆనాడు ఏదైనా తోటలో పండు తిని బయటికి వచ్చి ఎట్లా తయారైపోయినాడంట? నిలువెల్లా కుష్ఠును సంపాదించుకొని ఇప్పుడు వచ్చి అంటా ఉన్నాడు, అయ్యా నన్ను శుద్ధినిగా చేయి. ఎందుకంటే మొక్కాల దేవునికి, నేను మొక్కాలని ప్రయత్నం చేసుకుంటా వస్తున్నా. ఐ వాంట్ టు వర్షిప్ యూ బట్ ఐ కుడెంట్ డూ దట్. నేను అలాగ చేయలేకపోయినాను. ఎందుకు అంటే పాపము అనే వ్యవస్థలో నేను నిలబడినాను. పాపంలో ఉన్నవాడు ఎవడే కానీ ప్రియులారా దేవుని గణపరచలేడు, మహిమపరచలేడు. దేవుని యొక్క ఉన్నతమైన వెలుగులో నిలబడాడు. ఇదిగో ఈ కుష్ఠరోగి నేను మొక్కాలి అని అంటే ఇప్పుడు ఏం చేయాలంట? కుష్ఠరోగంలో నన్ను శుద్ధునిగా చెయ్యి అంటే ఎస్ ఎస్ ఐ వాంట్ యూ టు బీ క్లీన్. అందుకే అన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనక వీరిని. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ పిల్ల. ఎన్ని వందల వేల సంవత్సరాల నుంచి క్షమాపణ అనే పదము కొరకై భూలోకములో దేవుడు వెతుకుతా ఉన్నాడు. దేవుడు క్షమించినాడు అని చెప్పడానికి బైబిల్లో నాకు ఎక్కడన్నా ఏదైనా పదం ఉంటే ఎవరైనా సహాయం చేయవచ్చు ప్రియుల. నాకైతే నా ఆలోచనకు ఎక్కడ కనబడదు నేను నిన్ను క్షమించిన పో అని దేవుడు చెప్పినట్టుగా కనబడదు ప్రియుల. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. వాట్ అ వండర్ఫుల్ వర్డ్. ఏదేను తోటలో జరిగిన ఆ భయంకరమైన తీర్పులో యేసు ప్రభు వచ్చి నిలబడినాడు. ఇప్పుడు యేసు ప్రభు ఆ తీర్పును పొందుచు ఇదిగో నేను ఇలాగూ హింసించబడాలా, ఇలాగూ నేను శిక్షించబడాలని లేఖనాలలో నీవు లిఖించబడినట్టుగా నేను ఇదిగో నీ శిక్షలోకి వచ్చి నిలబడినాను. ఇప్పుడు వారిని క్షమించు. నిన్ను క్షమించాలన్నా వారిని క్షమించాలన్నా. ఇప్పుడు దేవుడు ఎవరిని క్షమించాలి? అప్పుడు దేవుడు యేసు ప్రభునే క్షమించాలా? దేవుడు యేసు ప్రభునే తప్పించాలా? దేవుడు యేసు ప్రభునే తీసుకోవాలి. ఎందుకంటే ఆయన అంత ప్రియుడిగా జీవించినాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే యేసు ప్రభు, నేను శిక్షను భరించినాను కనుక వారిని క్షమించు. అందుకే పౌలు అంటాడు, ఇక క్రీస్తు యేసునందు ఉన్న వానికి ఏ శిక్ష విధియు లేదు. ఎవరికి లేదంట? క్రీస్తు యేసునందు. తండ్రి వీరేమి చేయించున్నారు కనుక వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. యోహాను సువార్త 3వ అధ్యాయం చివరి వచనం చదవను. యోహాను సువార్త 3వ అధ్యాయం చివరి వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత నిలిచి ఉంది. యేసు ప్రభుని నమ్ముకోకపోతే ఏముందంట?
దేవుని ఉగ్రత నిలిచి ఉంది ప్రియులారా. ఏదెను తోటలో నీవు పండు తిను దినమున చచ్చెదవు అని ఆ ఉగ్రత యేసు ప్రభువుని నమ్మకపోతే నిలబడే ఉంది. నమ్మిన మనకేందంట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనక క్షమించబడిన. ఎక్కడికి క్షమించబడినామంటే ఇదిగో మన అపరాధములన్నీ కూడా యేసు ప్రభు క్షమించినాడు. మనము చేసినవన్నిటినీ కూడా క్షమించినాడు గనక ఈ ఉదయకాలం ఏమొచ్చి పాడినామంట, ప్రభువును గురించిన కీర్తనలను పాడినాం. ఆయన మరి రక్తమాంసములలో పాల్గొనే గొప్ప చిహ్నాలతో మనము ఆనందించి ఆయన కీర్తనలను పాడి ఘనపరిచినాం కదా. బికాస్ తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనక వీరిని, బికాజ్ ఆ ఏదెను తోటలో జరిగిన ఆ క్రియ. ఇంకా కింద లూకాసు వార్త మనం చదువుకున్న 23వ అధ్యాయంలో 43వ వచనం, అక్కడ యేసు ప్రభు ఈ దొంగలతో ఏమంటున్నాడంట, నిశ్చయముగా. మన అక్కడ నిశ్చయముగా అనే పదం కానీ ఉందా తెలుగులో? చదువు ఆయన. నిశ్చయముగా నేడు అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. టుడే thou shalt be with me in paradise. Truly thou shalt be with me in paradise. పైన ఏమైందంట, క్షమించేసినాడు. ఎక్కడి నుంచి వెళ్ళగొట్టినాడు దేవుడు వీరిని? ఏదెను తోటలో. ఇప్పుడు ఇక్కడ ఎవరితో చెప్తున్నాడు? దొంగతో చెప్తామన్నాడు. ఇప్పుడు ఇలా ఎందుకు వీడు దొంగ అయినాడు? ఎందుకు వీడు దొంగ కావాల్సి వచ్చింది? ఎడమ వైపున ఒకడు, కుడి వైపున ఒకరు, ఇద్దరు దొంగలంట. ఒకడు కూడా మంచోడు లేడు. పక్కకున్న కనీసం ఒకడన్నా దొంగ కాదు, వీడు ఇంకో తప్పు చేసినాడని చెప్పని ఇద్దరు దొంగలే అంట. యేసు ప్రభుతో సిలువ వేసిన అటు పక్కన ఒకడు దొంగ, ఇటు పక్కన ఒకడు, ఇద్దరు దొంగలే. ఎక్కడి నుంచి దొంగతనం నేర్చుకున్నారు? ఇద్దరు కలిస్తే ఏమవుతారంట, దొంగలు. ఒక్కడుంటే దొంగ అంటారు, ఇద్దరు ముగ్గురు ఉంటే డెకాయిట్లు రా మీరు అంటారు, బందిపోట్లు రా మీరు అంటారు. అంతే నాన్న, గుంపుగా చేరినారు కనుక. వీళ్ళు ఇద్దరు ఉన్నారంటే ఇంకా బృందం ఉంటుంది వాళ్ళు కనుక, ఉండదా? డెకాయిట్లు అయినారు, బందిపోట్లు అయినారు. ఎవరు వీళ్ళు? యేసు ప్రభుత్వం వాడు సిలువ వేయబడినాడు. ఎవడు అంటే అన్యులా? కాదు, ఇశ్రాయేలు ప్రజలే. ఇశ్రాయేలు గోత్రం అబ్రహాము సంతతి నుండి, ఇస్సాకు సంతతి నుండి, యాకోబు సంతతి నుండి 12 గోత్రికుల నుండి వచ్చిన సంతతి నుండి వచ్చిన వాడు ఏమైపోయినాడు? డెకాయిట్లు, బందిపోటు దొంగలు తయారైనారు. ఎక్కడున్నారంట? ఇటు పక్కన ఒకడు, అటు పక్కన. ఎందుకు ఇలాగ తయారైనారంటే ఆది కాండంకి వెళ్దాం. ఎవరి మాటలు విన్నారు వీళ్ళు? ఎవరి మాట విన్నారు? దొంగ మాట విన్నారు. ఇప్పుడు ఆడేమన్నాడంట, పండు తింటే చావనే చావ. ఏం చెప్పినాడంట వాళ్ళకు? ఎవరికి, ఎంతమందికి చెప్పినాడు? ఇద్దరికి చెప్పినాడు. ఆదాముకి చెప్పినాడు, అవ్వకు చెప్పినాడు. అక్కడ ఆదాము లక్ష్య పెట్టలేదు, అవ్వ విన్నది. మీరు పండు తినమున. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీ పితరుడైన అపవాది, అబద్ధిక్కుడు అంటాడు. యేసు ప్రభు ఏమంటాడంట, మీ జనకుడు ఎవరంటే అపవాది, సైతానుడు మీ జనకుడు అని మాట్లాడతాడు. అబద్ధములను నమ్మేవాడు, అబద్ధములను చెప్పి మోసము చేసేవాడు, అబద్ధములన్నిటినీ కూడా వల్లించి చక్కని కల్పనా కథలన్నింటినీ రూపొందించి మనుషులను మోసం చేసే బందిపోటు దొంగ ఎవడు అంటే అపవాది. వీడు వాని మాట విన్నారు కనుక వీళ్ళు కూడా ఏమైపోయినారంట, బందిపోటు దొంగల్లో చేరిపోయిన లిస్ట్. మన దగ్గర అంట స్టూవర్ట్పురం దొంగలు చాలా డేంజరస్. వాళ్ళు ప్రధానమంత్రి ఇంటిలోనికి పోయి దొంగతనం చేసిన వాళ్ళంటారు. చరిత్ర ఉంది వాళ్ళు. కానీ ఇక్కడ భయంకరమైన చరిత్ర ఏంటంట, నరుడు దేవుని దగ్గర దొంగతనము చేయాలనుకున్నాడు. అందుకే మలాకి గ్రంథంలో ఆ మాట ఉంది. సరే 3వ అధ్యాయంలో మలాకి గ్రంథంలో దేవుడు మత్తయి సువార్త వెనకాల ఉంటుంది. ఇప్పుడు మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిల్లునా. ఇది చివరి ప్రశ్న పాత నిబంధన గ్రంథంలో. ఇదేం ప్రశ్న? ఇది పాత నిబంధన గ్రంథంలో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ప్రియులారా. విల్ మ్యాన్ రాబ్ ఫ్రమ్ గాడ్? దేవుని యొద్ద నుండి దొంగతనం చేస్తాడా?
పిల్లరా, దొంగతనం చేసే ఇప్పుడు ఎక్కడికి వచ్చి నిలబడ్డాడంట? యేసు ప్రభు దగ్గర. అటు పక్కన ఒకడు, ఇటు పక్కన. ఏం చెప్తున్నాడంటే, అయ్యా నీ రాజ్యం. ఈడేమనుకున్నాడంటే, ఆ పండు తింటే మేము సావము, మేము జీవితకాలం అంతా బతుకుంటాము అని బయలుదేరి వచ్చినారు వాళ్ళు. ఆదాము ఎన్ని సంవత్సరాలు జీవించాడంట? ఆయన జీవిస్తే ఫస్ట్ కొడుకు ఎవరంట? కయ్యూను. అరే కయ్యూను పుట్టినాడు, నేను చావలేదు. కయ్యూను తర్వాత ఎబేలు పుట్టిండు, నేను చావలేదు. కయ్యూను ఎబేల్ని చంపినా నేను చావలేదు. ఇంకా నెక్స్ట్ సేతు పుట్టినప్పుడు నేను చనిపోలేదు. కానీ అలాగూ పోతూ పోతూ అతని జీవితం 900 సంవత్సరాలు వచ్చినా నేను చావలేదు. ఓ ఈడు రైట్ అనుకున్నాడు. 938 సంవత్సరాలు వచ్చేసరికి ఏమైందంట? లేచిపోయిన టప్మని ఆదాము మృతి చెంది. ఇట్లా కాదు అని వీళ్ళేం చేసిరంటే, దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేసి మేము బ్రతకాలని చెప్పి పరిగెత్తినాడు. దేవుడు ఏం చేసినాడంటే జలప్రలయం తెచ్చి అంతటిని తుడిచేసినాడు, మొత్తం క్లీన్ చేసేసినాడు. 6వ వచ్చాడు. ఇదేమన్నా అంటే మేము బతకాల, ఈ జలప్రలయం వస్తే ఈసారి ఎట్లా మమ్మల్ని నాశనం చేస్తాడని వీళ్ళు ఏం చేసిరంట? వీళ్ళు ఆదికాండంలో ఏం చేసిరమ్మా? ఎవరు చెప్తున్నారు? వినిపిస్తారు నాకు. ఓడలు అయిపోయింది, జలప్రలయం అంతా నాశనం అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత ఆ గది అదే కాదు ఏమనంటే, నీళ్ళు వచ్చి ఆ పరలోకాన్ని అది ఎంత అంటే 6 మూరలు ఎత్తుపోయింది కదా. ఈసారి మేము దానికంటే పెద్ద గోపురాన్ని కడతాం, ఒక టవర్, పెద్ద గోపురం కట్టి ఎక్కడ అంటాలంటే అది ఆకాశం, పరలోకమునకు అంటాలి అది. ఇది ప్రియులరా, మేము బతకాల. ఇక్కడ కాదు, నువ్వు నీళ్ళతో చంపినావు, మరణంతో చంపినావు. కానీ ఇప్పుడు మేము ఎక్కడికి పోతామంట? డైరెక్ట్గా పరలోకానికి చేరుతాం, కట్టుకుంటా పోదాం అనుకున్నాను అని పైకి పోయి ఏం చేసినారు? కట్టుకుంటా ఏం చేసినారంటే, మా రాజ్యం ఎంత గొప్పదో మీకు చూపించాలనుకున్నారు దేవునికి వెళ్ళి. అందుకే ఇప్పుడు దొంగ వచ్చి ఏమంటారంటే, నీ రాజ్యము అంటాం. ఏం రాజ్యము? నీ రాజ్యం. యేసు ప్రభువునకు ఒక రాజ్యం ఉంది ప్రియుల. దేవుడు నీ కొరకు నా కొరకు ఒక రాజ్యమును నియమించినాడు. మనుషుడు అనుకున్నాడు, నేను కొల్లగొట్టిన సొమ్ముతో, నేను సంపాదించుకున్న సొమ్ముతో, నేను దోచుకున్న సొమ్ముతో నేను అన్నిటినీ చేసి నాకు ఒక రాజ్యమును కట్టుకుంటానని చెప్పి దొంగై అందరినీ దోచుకొని పోతే ఎట్లా వచ్చి నిలబడినంట? లూకాసు వార్త 10వ అధ్యాయంలో వాడు దోచబడి కొర ప్రాణముతో కొట్టబడి వదిలిపెట్టి పడినాడు కూడా. ఎలాంటి వ్యవస్థలో ఉన్నాడంటే, ఇప్పుడు కొర ప్రాణంతో శిలువ మీద ఉన్నాడు. ఇప్పుడు ఆయన గుర్తుకొస్తుంది ఏమంటున్నాడంటే, అయ్యా నీ రాజ్యం, నా రాజ్యం అంతా మోసపోయినాను నేను, నువ్వు క్షమించమన్నావు కదగా, నువ్వు క్షమించినావు. ఆ తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అని అన్నావు. మంచిది. మరలా మేము అదే ఏదైనా తోటకు వస్తామయ్యా. ఎక్కడి నుంచి మేము వెళ్ళగొట్టబడినామో మేము ఎక్కడికి రావాలా? అదే ఏదైనా తోటకు రావాలయ్యా. నువ్వు క్షమించమన్నావు తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు వీరిని క్షమించమన్నావు. కానీ మా ప్లేస్ అదేనయ్యా. మేము ఆ తోటనంతటిని వదిలిపెట్టి దొంగలముగా ఇదిగో దోచుకొని వారంగా మరణమును పొంది మా నానా రకమైన హింసలు, నానా రకమైన పాతకమును చేసి మేము ఇప్పుడు ఎలాగొచ్చినామంటే కొర ప్రాణంతో నిలబడినాం. మరలా మమ్మలను నీ రాజ్యంలోనికి తీసుకొని పోయా. యేసుప్రభు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఎక్కడుంటావు? నేడు నీవు నాతో కూడా ఏమంటారు? ఎక్కడుంటాం మనం? పరదైసులో ఉంటాం. పరదైసు అంటే ఏంది? ఏదేను మనమే ప్రియులారా. భక్తులందరూ బైబిల్ అంతా మాట్లాడుతుంది ఏంటంట? పరదైసు అంటే ఏదేను మనమే. బ్యాక్ టు ద పెవిలియన్ అంటారు. మరలా తిరిగి ఎక్కడికి రావాలంట? ఈ దొంగ కోరుకుంది ఏంటంట? నీ రాజ్యం. ఎంత ఉన్నతమైన పిలుపు ప్రియులారా. యేసు ప్రభు అన్నాడు, వీడన్నాడు నీ రాజ్యంలో నన్ను మళ్ళా ఎదుగో, నన్ను ఏదైనా తోటలకు తీసుకొని పో అయ్యా, నాకు ఇది కావాలా అది కావాలా. అంత మైనస్ అయిపోయింది ఇక్కడ. నువ్వు సస్తావు, నువ్వు సావవు, నువ్వు జీవితకాలం అంతా బతుకుంటావు. ఈ గర్విష్టి మాటలన్నింటినీ కూడా ఏమైపోయిందంట?
సిలువలో అంతా కొట్టివేయబడి కొరప్రాణంలో నిలబడినాడు. కొద్ది గంటల్లో ఇంకా చనిపోతాడు అనే వ్యవస్థలో వచ్చి నిలబడినప్పుడు ఇప్పుడు యేసుప్రభుతో అంటున్నాడు, రిమెంబర్ మీ ఇన్ యోర్ కింగ్డమ్. అంటే యేసుప్రభు అంటాడు, నా కింగ్డమ్ కాదు, మళ్ళా పోదాంప ఏదేని తోటలో, లెట్ us all ఎంజాయ్. యేసుప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా నా రాజ్యం కాదు పరదేశులో ఉండురా. వాడ బ్లెస్సెడ్నెస్ పిల్ల. యేసు ప్రభు పలికిన ఈ 2 మాటలు ఎంతో ఉన్నతమైన, ఆయన ఇంకా 5 మాటలు, ఆయన గొప్ప మాటలు కనబడతాయి శిలువ పైన. కానీ దేవుడు నిన్ను నన్ను ఎక్కడికి చూడాలనుకున్నాడంట? బ్యాక్ పిల్లలు. క్షమించడం, క్షమించి మరలా ఏదేను తోటలోనికి తీసుకొని పోవడం. పిల్లల, దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ ఎంత గొప్పదో ఆ ప్రేమను మనం రుచి చూడాలి. పిల్ల, పాపపు జీవితమును వదిలిపెట్టి యేసు ప్రభును రక్షకునిగా అంగీకరించిన మనం ఎక్కడికి వచ్చినామంట? మరలా ఏదేను వనంలో ఏముందంట? అంతయు పచ్చదనం. పిల్లలు, అక్కడ ఏది కూడా చూడండి, ఆదికాండంలో 2వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఏదేను తోట ఎట్లా ఉందంటే ఎవ్రీథింగ్ ఈజ్ గ్రీన్. పిల్లలు, అక్కడ ఏది కూడా నువ్వు చూస్తే అంతయు కూడా 2వ అధ్యాయం 4-5 వచనాలన్న. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశం సృజింపబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. పొలమందరి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందరి ఏ చెట్టును మొలవలేదు. ఎలాగనగా దేవుని యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుని యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి వాని నాసికారంగంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుని యెహోవా తూర్పున ఏదిలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు. చాలు. దేవుడు తూర్పున ఏదేను అను ఒక వనమును నిర్మించి దాంట్లో మనిషిని నియమించినాడు. వనము అంటే అర్థమైంది, పచ్చిక కలిగిన చోటును వనం అంటారు. వేర్ దెర్ ఈజ్ ఆల్ గ్రీనరీ. పచ్చిక అంటే ఎక్కడ చూసినా పచ్చదనం కనబడుతుంది. అలాంటి చోటును దేవుడు ఏం చేసినాడంట? మనిషిని అక్కడ నియమించినాడు. యేసు ప్రభుని నమ్ముకున్నవాడు ఎక్కడున్నాడంటే వనములో ఉన్నాడు. వనము అంటే జీవము కలిగిన ప్రతి వస్తువు అక్కడ ఉంటుంది. పిల్ల, చెట్టు అంటే అర్థం ఏంటంటే జీవము కలిగిన ప్రాణి అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి తీసుకుపోతున్నాడంట? ఇదిగో నేడు నీవు నాతో పాటు పరదేశులో ఉండు అనే ప్లేస్. ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ లివింగ్ థింగ్స్. యేసు ప్రభుని నమ్ముకున్న మనం ఎక్కడుంటామంట? సజీవమైన చోట్లో ఉంటాం. మనం ఇక్కడ కూర్చొని అందరం ఆదివారం రొట్టె విరుస్తాం. రొట్టె విరవడం లేదు ఒక వ్యక్తి, ఒక సహోదరి అంటే అర్థమేంది ప్రియులారా? ఒక వ్యక్తి, ఒక సహోదరు రొట్టె విరుస్తలేడు అంటే అర్థం ఏంటంటే వాడు చచ్చిపోయినాడు అని అర్థం. ఏంది? చచ్చిపోయినవాడు. వనంలో చచ్చిపోయిన పరిస్థితి మొక్క ఉంటే ఏమవుతుందన్న దాన్ని పీకి బయటపడేయాలి. లేకుంటే వనమంతట్లో అదొక్కటే ఎండిపోయినది కనబడుతుంటుంది. పచ్చిక ఎంత ఉన్నా కూడా ఎండిపోయిన ఒక్క ఆకున్నా అది స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు నీవు నేను క్షమించబడినాం, పరదేశంలోనికి యేసు ప్రభుతో తేబడినాం. ఇంకా ఎండిపోయినవి ఉన్నాయా మన దగ్గర? ఆకులు ఉన్నాయేమో, ఎండిపోయిన ఆకులు. ఆదివారం రొట్టె విరవడం లేదు అంటే అర్థం ఏంటంటే, ఆదివారం 9 గంటలకు రావడం లేదు అంటే అర్థం ఏంటంటే, నేను వనములో ఎండిపోయిన మొక్క, నాకేం పని అన్న అక్కడ. కాబట్టి నా పని ఎక్కడంట? ఎండిపోయిన వాళ్ళు ఎక్కడుంటారంట? అంతా కాల్చి వేయబడడానికి సిద్ధంగా ఉంటాయి. ఆడున్న ఎండిపోయిన కట్టెలు మన పక్కకు. ఎండిపోయిన వాళ్ళంతా ఎక్కడుంటారంట? ఎండిపోయిన మొక్కలు ఎక్కడుంటాయమ్మా? ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటాడు ఎవడన్నా. మా పెయింటర్లకు ఇస్తే కొంచెం మంచిగా పాలిష్ గిలీజ్ చేసి అన్నీ తీసుకొచ్చి ఆడ పెడతారు. కొన్ని రోజులకి అదేందో టొప్పని ఇరికింది ఆడిపోతారు. ఏం రా అంటే బలం లేదన్న, పుచ్చిపోయినది. ఏం చేస్తాం మనం? ఎంత పెయింట్ వేసినా నిలబడలేదన్న, పోయిందన్న అంటాం. పిల్లల, యేసు ప్రభు
తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అని అన్నాడు. క్షమించేసినాడు మనల్ని. ఇంకెక్కడికి తీసుకొచ్చినాడ? ఏదైనా వనలోనికి మళ్ళా తిరిగి వచ్చినాం. సంఘము అంటే పచ్చిక కలిగిన చోటు ప్రియ. అందుకే అందరూ మనం అంటాం, అదిగో నమ్ముకోయా, బాప్తిసం తీసుకోయా, రొట్టె రసంలో పాలు. వేర్ దెర్ ఇస్ గ్రీనరీ దెర్ ఇస్ లైఫ్ ప్రియ. ఎక్కడ పచ్చిక ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. అందుకే పౌలు 1 తిమోతి పత్రిక 3:16 జీవము కలిగిన దేవుని సంఘము అంటాడు. చదవండి, ఒక మాట చదువుకుందాం, ముగించుకుందాం. ఇంకా 1 తిమోతి పత్రిక 3:16 లేదా? 1 తిమోతి పత్రిక 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము చాలా గొప్పది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను అని. అది కాదన్న, క్షమించాలా. 2వ పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 19 చదవండి. ఆయన దేవుని యొక్క స్థిరమైన పునాదిగా నిలకడగా ఉన్నది. ప్రభువు తాను ప్రభు నామమును చదవను. అది మొత్తం ప్రభు తన వారిని ఎరుగును అనునదియు ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉందంట. ఏమంట? దేవుని సంఘం ఎలాంటిదంట? దుర్నీతి లేనటువంటిది, ముద్ర కలిగినదిగా ఉంది. వనములో ఎలాంటి ఎండిపోయిన దిశ అవసరం లేదు ప్రియుల. యేసు ప్రభు చనిపోతూ ఆయన శిలువపైకి వెళ్తూ ఆయనను మరణం వేస్తూ ఉన్న సమయంలో స్త్రీలను చూసి మాట అన్నాడు, ఇదిగో పచ్చిక మాంతో ఇలాగూ చేస్తే ఎండిన దానితో ఇంకేం చేస్తారు అని అన్నాడు. కనుక ప్రియులారా, యేసు ప్రభుని నమ్ముకున్న మనం, అదిగో ఆదిమ పితరుడైన ఆదాము చేసిన తప్పు క్షమించబడింది ప్రియులారా. ఇదిగో మన చోటు క్షమించబడిన వాడు ఎక్కడున్నాడంట? ఏదేను వనంలో ఉన్నాడు, పచ్చిక కలిగిన చోట్ల. ఎన్ని రోజులు అంటే యేసు ప్రభు ఉన్నంత వరకు. యేసు ప్రభును నమ్ముకొని అదిగో ఆయన వచ్చేంత వరకు కూడా మనం అందరం పచ్చిక కలిగిన వాతావరణంలో. వేర్ దేర్ ఇస్ గ్రీనరీ దేర్ ఇస్ లైఫ్, దెర్ ఇస్ నో డేంజర్, నో సిక్నెస్, నో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు. పచ్చిక కలిగిన చోట్లో ఉన్నతమైన వెలుగు దేవునికి. కనుక ప్రియులారా, మనం క్షమించబడి దేవుని వనంలో చేర్చబడినాం కనుక ఈ మాటలు కలిగి దేవుని సన్నిధిలో ముందుకు ఇక్కడికి వచ్చి మాట్లాడు.